హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము స్కూల్కి వెళ్ళే టైంలో మా హ్యాపీనెస్ ఎలా ఉండేదో మీతో పంచుకోవాలని చెప్పేసి ఈరోజు అయితే నేను వీడియో చేయడం జరుగుతుంది. ఏంటిది అంటే పొద్దున్నే లేవగానే తలస్నానం చేసేసి రెండు జడలు వేసుకొని పిడకలు లాంటివి రెండు జడలు వేసేసుకొని రెండు జడల తల నిండా పువ్వులు పెట్టుకొని తర్వాత మనకి జెండాకు సంబంధించి జెండాలో ఎన్ని రకాల పువ్వులు కావాలంటే కనకాంబరాలు, మందార పువ్వులు, ఇంకా తెల్ల తెల్ల పువ్వులు, చుక్క పువ్వులు, ఇంకా గులాబీ పువ్వులు, ఆ గుత్తి పువ్వులు ఉంటాయి చూసారా అవి, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ చేత 4 రోజుల ముందు నుంచే వీళ్ళింటికి వెళ్ళి పువ్వులన్నీ తెంకొచ్చేసి వాళ్ళని దొంగతాను కదా శుభ్రంగా చదవపెట్టేసేవారు అనమాట పెద్దలందరూ. తిక్కుని ఏంటి 2 రోజులుగా తిక్కుంటారని చేసి మేమైతే చాలా హ్యాపీగా ఉండేది మాకైతే. పువ్వులన్నీ సేకరించేసి రేపు జెండా పండగ అనగా ముందు రోజే పువ్వులన్నీ తెచ్చి అప్పట్లో ఫ్రిడ్జ్ తక్కువ కాబట్టి మనం ఫ్రిడ్జ్లలో పెట్టేవాళ్ళం కాదు. బకెట్లోనో బిందులోనో లేకపోతే ఒక టబ్లోనో వాటర్ వేసి అందులో వేసి ఉంచేసేవాళ్ళం. పొద్దున్నకి ఫ్రెష్గా ఉండేవి. క్లాసులు కూడా చాలా నీట్గా ఉంచేవాళ్ళం. వారం రోజుల పాటు అలా మనం డెకరేషన్ చేయడానికి బోర్డుకి కలర్ కలర్ చాక్ పీసులు తెచ్చి బోర్డు బాగా డెకరేట్ చేసేవాళ్ళం. అలానే చుట్టూరు డిజైన్ వేసి మధ్యలో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని రాయడం, తర్వాత లేకపోతే కిందన టీచర్స్ నేమ్ రాయడం, టీచర్ని సర్ప్రైజ్ చేయడానికి అనమాట. అంటే ఒక రూమ్ అంటే పెళ్ళి ఎంత బాగా చేసుకుంటామో పెళ్ళి కన్నా పండగ వస్తే మనం ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం దానికన్నా ఇంకా రెండింతలుగా మేము హ్యాపీనెస్ అయితే చేసేవాళ్ళం. మా హ్యాపీనెస్కి అయితే అంతుపోంది ఉండేది కాదు. ఇంట్లో వాళ్ళని అయితే తలప్రాణం తినేసేవాళ్ళం అనమాట. వచ్చేస్తుంది పండగ వస్తుంది, ఆగస్టు 15 వచ్చేస్తుంది, మాకేమో జెండాలు కావాలి, దానికి డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వండి, మా సార్ డబ్బులు ఇవ్వమని చెప్పారు, జెండాలు కొనుక్కోవాలి, స్కూల్లో మైదా పిండి కొనుక్కోవాలి, మేము కలర్ జెండాలు తెచ్చుకొని రూమ్ అంతా అంటించుకోవాలి. ఇలా క్లాస్లో పిల్లలందరూ కలిపి ₹2, రూపాయి, ₹3, ₹5 అలాగా ఎవరికి తోచినంత వాళ్ళు డబ్బులు తెచ్చుకోవడం, వేసుకోవడం, ఇలా అయితే మేము పండగ అయితే చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపించేవాళ్ళం అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి జెండాకి ఎగరేయడం కన్నా జెండా ఎగరేసిన తర్వాత ఇచ్చి స్వీట్లు, మిక్చరీ, తర్వాత లడ్డు, కాజా, మైసూర్ పాక్, బిస్కెట్లు, చాక్లెట్లు వీటికంట ఎప్పుడెప్పుడు జెండా ఎగరేసేస్తారా, ఇప్పుడు మనకి ఇచ్చేస్తారా అని చూస్తూ ఉండేవాళ్ళం. అలానే జాతీయ గీతాలు చాలా ఇంట్రెస్ట్గా వారం రోజుల ముందు నుంచే ప్రిపేర్డ్గా ఏ తప్పులు లేకుండా ఎంత క్లారిటీగా వాయిస్ ఎవరిది బాగుందో చూసుకొని ఒక 2-3 సెలెక్ట్ అయ్యేవారు. ఆ 2-3 చేత మనకి పాటలు అయితే తప్పులు లేకుండా పాడుతున్నారు కాబట్టి వాళ్ళ చేత పాటలు పాడించేవారు. అలానే గేమ్స్ 3 రోజుల్లో మనకి ఆగస్టు 15 వస్తుంది అనగా అదనే కాదు, ఇంకా ఉంటాయి కదా, రిపబ్లిక్ డే ఒకటి, ఇంక ఇట్లాంటివి అనమాట. స్కూల్లో ఏం జరిగినా కానీ ముందే మనకి ఏంటి తాళ్ళు లాగడం, అటు 10 మంది ఇటు 10 మంది తాడు ఇలా లాగడం అనమాట. ఎట్లా ఆగితే అటు వాళ్ళు గెలిచిన అదొకటి. గోన్ సంచులు తెచ్చుకొని గోన్ సంచుల్లో 2 కాళ్ళు వేసుకొని ఇలా కప్పు గెంతులు దూకడం, తర్వాత స్కిప్పింగ్ ఆడడం, తర్వాత రింగ్ ఆట ఆడడం, ఇంకేంటి డ్రాయింగ్స్ వేయడం, తర్వాత వ్యాసాలు రాయడం, ఇలాంటివి కొన్ని పెట్టేవారు అనమాట. పెట్టిన తర్వాత వాటికి ప్రైజ్లు అయితే వచ్చాయి. కొంతమంది కబడ్డీ ఆట ఆడిచ్చేవారు, ఖోఖో ఆట ఆడిచ్చేవారు, ఇంకా రన్నింగ్ రేస్ పెట్టేవారు. ఇట్లా చాలా గేమ్లు అయితే ఆడించేవారు. నాకు తలుచుకుంటేనే నాకు అప్పటి రోజులే బెటర్ అనిపిస్తుంది. అప్పుడైతే మనం పిలవకముందే చుట్టుపక్కల వీధుల్లో ఉన్నవాళ్ళు అబ్బా పిల్లలకి ఈరోజు జెండా వందనం చేస్తున్నారంట, వెళ్ళి చూద్దాం కూడా మనల్ని అని పెద్దలు కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించేవారు. ఇప్పుడు జనరేషన్లో అయితే ఎవరో పెద్దలు కాదు కదా ఎవరు రావట్లేదు. అప్పుడైతే మనకి ప్రెసిడెంట్, సర్పంచ్, ఇంకా చిన్న చిన్న కదా ఈ కొంచెం స్కూల్లో మనకి స్కూల్ మొత్తం మెంబర్షిప్ మీద నిలబడి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు అందరూ కలిపి ఇంకా ఊర్లో ఎవరైతే ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళనే తీసుకొచ్చి పెద్దవాళ్ళ చేత జెండా అయితే ఎగరేయించేవారు. జాతీయ గీతాలు పాడేవాళ్ళని, జనగణమన పాడేవాళ్ళని, సార జనగచ్చ పాడే, ఇంక ఇవన్నీ పాడిన తర్వాత అప్పుడు గేమ్స్ ఆడిన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేవారు అనమాట. ఏంటి పెన్సిల్ బాక్స్, పెన్సిల్ వేసుకోవడానికో లేకపోతే నార్మల్ బాక్స్, జామెంట్రీ బాక్స్లో. అప్పుడు జామెంట్రీ బాక్స్లో అయితే చాలా హ్యాపీ అనమాట. అందులో మనకి వృత్తలేఖని, డీకోణం, కొలమానం, త్రిభుజాకారం, తర్వాత
ఇంకా కొన్ని ఉండేవి నాకు సరిగ్గా గుర్తులేదు. డైమండ్ షేప్ అవన్నీ ఇచ్చేవారు అనమాట. మనకి మ్యాథ్స్కి బాగా ఇంపార్టెంట్ సరిపోయి ఇచ్చేటప్పుడు అయితే ఒకటి. కొంతమందికి ప్లాంట్లు ఇచ్చేవారు, కొంతమందికి పెన్నులు ఇచ్చేవారు, కొంతమందికి పెన్సిల్ ఎరేజర్లు పంచేవాళ్ళు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళకైతేనేమో ఇంకా చెప్పాక వెళ్తే వాళ్ళకి పొలంలో కణికలు అంటారు కదా, అలా ఇచ్చేవారు. కొంతమందికి స్లేట్స్ ఇచ్చేవారు. గేమ్లో గెలిచిన వాళ్ళకి అనమాట. ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వీళ్ళకి ఇచ్చారనుకో గిఫ్ట్లు, మళ్ళీ సార్ అబ్బా ఆడికి గిఫ్ట్ వచ్చిందిరా, నాకు రాలేదురా, నేను కూడా పాల్గొన్నాను కదరా, నాకు రాలేదురా, మళ్ళీ సార్ ఆడి మీద పెద్ద గిఫ్ట్ నాకే వచ్చాయి, ఆడికి ఒకటే వచ్చారు కాబట్టి పెన్ సార్ నా ఫ్రెండ్ పెన్నులు వచ్చేది అని ఇంట్రెస్ట్ చూపించాలని చెప్పి గేమ్స్ అయితే పెట్టేవాళ్ళు అనమాట. గెలవడం కూడా అలానే పోటీ మీద చదవడం కానీ గేమ్స్ ఆడటం కానీ చాలా ఇది అయితే ఉండేది. దానికి తోడు ఏంటంటే ఆ రోజులు వేరే, ఈ రోజులు వేరే. అప్పుడు వారం నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు కనీసం ఇప్పుడు 2 రోజులు కూడా ప్రిపేర్ చేయట్లేదు. కలర్ పేపర్ని తెచ్చుకునే వాళ్ళు మేమైతేని కలర్ పేపర్ తెచ్చుకొని ఇలా 4 పక్కల రిబ్బన్లు లాగా ఉండేవి అప్పుడు. అది ఇటు 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 ఫోల్డ్ చేసి ఇలా లాగితే అదొక డిజైన్ వచ్చేది అనమాట. బోర్డుకి ఇలా డిజైన్ చేసేవాళ్ళు. అప్పట్లో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఫుడ్ వచ్చేసింది, అప్పుడైతే బియ్యం ఇచ్చేవారు. మనిషికి 5 కేజీలు చొప్పున బియ్యం ఇచ్చేవారు అన్న. స్కూల్ మొత్తం మిస్ అయిపోయినా బియ్యం ఇచ్చే టయానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే మా వాట ఎకరాలు దుబ్బెత్తారని భయమేసి అలా వెళ్ళిపోయేవాళ్ళమా. తర్వాత మరి చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకురండి రా మీతో పాటు, వాళ్ళకి కూడా బియ్యాలు ఇస్తామంటే అప్పుడు మనకు తెలిసి తెలియని వయసు కదా, బియ్యాల కోసం పిల్లల్ని తీసుకెళ్ళిపోయేవాళ్ళం బడిలోకి. పులోమని వచ్చేసేవారు వాళ్ళు కూడా. చాలా బాగా అయితే ఉండేది. ఇప్పుడు ఆ రోజులు తలుచుకుంటే చాలా బాగుంది, కానీ ఈ రోజులు నాకు ఏమీ నచ్చలేదు అసలు. ఇప్పుడు అసలు ఎవరైనా ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు పిల్లలు. ఏమో నచ్చితే వెళ్తాంలే లేకపోతే లేదులే అంటున్నారు. అప్పుడు మేము వేసుకునే బట్టలు ఎలా ఉండేవంటే వైట్ పైన చొక్కా వచ్చేది, దాని మీద స్కర్ట్ ఇచ్చేవాళ్ళు, స్కర్ట్ వేసుకునేవాళ్ళు. బాడీగా ఉన్న బాడీ పరిణీలు అని చెప్పేసి వచ్చాయి అనమాట. అది వేసుకొని ముందు చొక్కా వేసుకొని చొక్కా మీద వేసుకునేవాళ్ళు మళ్ళీ. అప్పుడు యూనిఫామ్లు వేరే, ఇప్పుడు ఏంటో రకరకాల రంగులు వచ్చేసింది. అప్పుడైతే ఖచ్చితంగా వైట్ వేసుకెళ్ళి వాళ్ళు, మిగతా టైంలో వేరే కలర్ ఇచ్చేవారు, ఇంకా కలర్ వేసుకొని అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అంతా మారిపోయింది కదా, ఏటో ఏం అర్థం కావట్లేదు. అప్పుడు రోజులు ఇప్పుడు రమ్మంటే ఇంకెంత మనం తలుచుకున్నా రావు. అప్పుడు మా సార్లు అయితే నేను స్కూల్కి కానీ రాకపోతే 2-3 రోజులు చూసేవారు, ఇంకా అక్కడి నుంచి సార్లే వచ్చేసేవారు ఇంటికి. ఏంటి మీరు ఎందుకు వస్తలేదు స్కూల్కి, మీకు బియ్యం ఇస్తున్నాం కదా, అయ్యిస్తున్నాం ఇయ్యిస్తున్నాం, చాక్లెట్ ఇస్తాం, బిస్కెట్లు ఇస్తాం, రండి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు సార్లు కూడా అంతలా పట్టించుకుంటలేదు. అప్పుడు చదువుకున్న టైంలో మేమేం చేసేవాళ్ళమి, ఎంతసేపు ఆడవాళ్ళు అయితే అచ్చనగిళ్ళు ఆడుకుంటూ ఉండేవాళ్ళమి, మగవాళ్ళు అయితే ఒంగులు దూకులు ఆడుకోవడం, తర్వాత కర్ర బిళ్ళ ఆడుకోవడం, ఊటి బిళ్ళలు, తర్వాత డ్రింక్స్ చేసాలు ఉంటాయి కదా సోడా మూతలు, ఆ మూతలు చదువుకోవడం వాటితో జింజర్ మూతలు ఆడటం అలాంటివి చేసేవారు అనమాట. ఇంకా జెండా ఎగరేసేదాకా ఉండేవాళ్ళండి. జెండా ఎగరేసిన తర్వాత చూసుకోండి, ఆడు వెళ్ళిపోతున్నాడు, ఆడకన్నా ముందు నేను వెళ్ళిపోవాలి, నాకే 2 మిఠాయిలు చేయాలి, నాకే బిస్కెట్లు ఇవ్వాలి, నాకే చాక్లెట్లు ఇవ్వాలి, ఎప్పబడిపోయి మరీ తిరిగేవాళ్ళు. ఇంకా స్కూల్లో ఎలాగా అయిపోయిన తర్వాత మళ్ళీ పంచదార దగ్గర తీసుకెళ్ళేవారు. పంచదార దగ్గర మళ్ళీ మనకు అన్ని కంటి పెట్టేసేవారు. జెండా ఎగరేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి గుడి దగ్గరికి తీసుకెళ్ళేవారు. ఏదో గుడి దగ్గర ఎగరేసేవారు, ఆ గుడి దగ్గర పెట్టు, ఆ గుడి దగ్గర పట్టుకొని వచ్చేసేవారు. మళ్ళీ వత్త ఉన్నప్పుడు మనకు లైబ్రరీ ఉన్నాయి అప్పుడు ఉండి అనమాట, ఇప్పుడు లేవులేదు. ఆ లైబ్రరీల దగ్గర కూడా ఇచ్చేవాళ్ళు, లైబ్రరీల దగ్గర తీసుకునేవాళ్ళు. ఇంక ఇవన్నీ తీసుకొని చచ్చినట్టు దేవుడో మన ఇంటికి వచ్చేప్పటికి 12:30-1 గంట అయిపోయాయి. ఏం తినకుండా పొద్దున్నే స్నానాలు చేసి కంగారు కంగారుకి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. అలాంటిది రంగురంగుల ముగ్గులతో చాలా కలకలాడిపోయాయి. ఇప్పుడైతే నాకేమీ అలా అనిపించట్లేదు. పిల్లలు కూడా అంత యాక్టివ్గా లేరు. ఏదైనా పాత రోజులు పాత రోజులే, కొత్త రోజులు కొత్త రోజులే కదా. నాకైతే నేను చదువుకున్నప్పుడు రోజులు నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా బాగుంది. ఆ డేస్లో ఉన్నట్టు ఈ డేస్లో కూడా పిల్లలు ఉంటే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు ఎవరు అంతలా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మన స్కూల్లో పండుగలు అంటే అవి మన ఊర్లో పండుగల కన్నా పెద్ద బాగా చేసుకునేవారు. ఇప్పుడు అలా ఎవరో చేయట్లేదు. చేయటం మరి ఇంకెప్పుడు మాత్రం ఏంటి జనం. సరే ఎనీవేస్, నాకైతే నా హ్యాపీనెస్ అన్నమాట చిన్నప్పుడు నా జీవితంలో జరిగినాయి. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అలాగా? మీరు చదువుకున్నప్పుడు మీకు బీవీ ఇచ్చారా? ఇలా పక్కల కోసం అయితే అనుకుంటారా? నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అలానే ఇంకొకసారి మీ అందరికీ నా తరఫున, మన ఇండియా తరఫున హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాయ్.